హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కళాకారుల పాత్ర ఎంతో పెద్దది. సో దానికి సంబంధించినటువంటి ఈరోజు కళాకారులు ధర్నా చౌక్లో చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? కళాకారులు మళ్ళీ గజ్జెగట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కళాకారులు దేనికోసం పోరాడుతూ ఉన్నారు కూడా కళాకారులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు వారు మళ్ళీ గజ్జెగట్టి ఇక్కడ ఉద్యమం చేపట్టాల్సిన అవసరం వచ్చిందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 12 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మమ్మల్ని నిండారుగా ఉంచింది. ఏదో మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మాకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం మీదకెళ్ళి మేము ఒక సంవత్సరం లోపల ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అస్థానంగా మేము మన ముఖ్యమంత్రి గారికి కలవడం జరిగింది. అప్పుడు టీపీసీసీ అధ్యక్షులు ఉండే. మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఒక 2 నెలల్లో మీకు 1000 ఉద్యోగాలు ఇస్తారని మాకు మాట ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అప్పుడు హనుమంతరావు, ఇప్పుడు టీపీసీసీ ఉన్న మహేష్ గౌడ్ సారు, ఇంకా మన ప్రియతమన్న, ఇంకా అందరు పెద్ద పెద్ద నాయకులు అందరు మాట ఇచ్చారు. ఇప్పుడు మాట చెప్పారు. మొన్న మా అందశ్రీ అన్న కొడుకు మన ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు, అలా ₹1 కోటి ఇచ్చిండ్రు. ఇంకా కళాకారులకు పేరు మోసిన కళాకారులకు ₹1 కోటి ఇచ్చిండ్రు. ఆ ₹1 కోటి వాళ్ళకి ఇయ్యని మా సంగతి ఏంది? వాళ్ళే కొట్టాలని కానీ మేము కొట్టలేదా? మేము కళాకారులం కాదా? ఒక్కొక్క పాట తూటాలై పేలుతాయి. సార్ రేవంత్ రెడ్డి సార్, నిన్ను ఎంత గుండెలో పెట్టుకున్నావో మా గుండెలకి వెళ్ళి జారిపోకుండా చూసుకో. నువ్వు ఈ పోరు దీక్షను అనుగ్రహించి మా మీద దయ ఉంచి మమ్మల్ని పిలుచుకుంటారా? లేకపోతే ఈ పాటతోటి ఎట్లయితే మా కేసీఆర్ పతనం చేసినామో అదే రకంగా పతనం అవుతావు. లేదనుకో ఈ ధర్నా చౌక్ సాక్షి నేను చెప్తాను, మా కళాకారం అగ్గాయి మడతానం పొట్ట ఇళ్ళక ఘోరమైన పరిస్థితిలో ఉన్నారు. దీని తర్వాత మమ్మల్ని పిలుచుకోలేదనుకో అసెంబ్లీ ముట్టడి చేస్తాం, తర్వాత సెక్రటరీ ముట్టడి చేస్తాం, సీఎం గారు మీళ్ళు ముట్టడి చేస్తాం. ప్రతి ఇంట్లో మంత్రులు ఎవరెవరైతే ఉన్నారో అప్పుడు ఎమ్మెల్యేలు ఉండే, ప్రతిపక్ష నేతలు ఉండే, వాళ్ళు మమ్మల్ని పిలుచుకొని అప్పుడు ఉద్యోగాలు ఇస్తారన్న మాట ఎటువైంది. మంత్రులను కూడా ఇంతకాలం గుంజుకొని వస్తాం, గుంజుకొని వచ్చి ధర్నా చౌక్ కడిచి కూర్చుని పెడతాం. మా సంగతి ఏంది? మా కళాకారులు ఏంది? ఏదైనా ప్రోగ్రాం తెచ్చిరా మీరు? మా కళాకారులు ఏంది? ఏదైనా మీరు మీటింగ్ పెట్టిరా? మా కళాకారులు వచ్చి గొంతు పేగులు బయటకు వచ్చే విధంగా పాటలు పాడితే మీరు ఒక స్పీచ్ ఇచ్చి మీరు వెళ్ళిపోయిన వాళ్ళు. మీ గెలుపులో ఒక 80 పైసల వంతు పాట మాది ఉన్నది. మీ గెలుపులో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చే దిశలో 80 పైసల పాట మాది ఉన్నది. కనుక నువ్వు ఇప్పటికైనా ఈ ధర్నా చౌకును అనుసరించి మమ్మల్ని పిలుచుకొని మాకు న్యాయం చేస్తావా, లేకపోతే మా నోట్ల దుమ్ము పోతావా? అది తెలుసుకో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్, మన సీతక్క ఒక ఈ నెల రోజులైనాక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 4 రోజులకు అక్క ఏమవుతుంది అక్క, ఏమైంది అక్క అంటే, అన్న ఇప్పుడే వచ్చింది కాదే, మొన్ననే మేము గవర్నమెంట్లోకి వస్తుంది, ఒక్క 6 నెలలు ఆగండి అన్నాను. 6 నెలలు ఇప్పుడు 2 ఏళ్ళ చిల్లర అవుతుంది. ఇంకా ఎప్పుడు మేము తెచ్చినాం కదా, మేము పిట్టలో రాలుతాం, నట్టల స్వప్నం తీసుకొని వస్తావా, మన బాబమ్మని తీసుకొని వస్తావా? నిన్న ప్రజెంట్లీ మా పోస్టర్ ఆవిష్కరణ చేసి గుండెపోట చచ్చిపోయాడు. ఉద్యోగాలు వస్తాయా రావనే కారణంగా అంజన్న మన నిజామాబాద్ జిల్లా అయిన పాపం ఆయనకు పిల్లలు, వాళ్ళ భార్య, ఇప్పుడు ఏం కావాలి? ఆయన తెలంగాణ ఉద్యోగంలో పాల్గొనాలి, పాటలు పాడాలి, మళ్ళీ ఉద్యోగాల కోసం మేము కొట్లాడాలి. 30 ఏళ్ళ జీవితం అది బట్టిగా వేస్ట్గా అయిపోయింది. అప్పుడు నేను ఉద్యోగం చేసినప్పుడు 25 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 50 సంవత్సరాలు. నేను ఏం చేసి బతకాలి? ఈ కళాకారులు ఇంకా ఎంతమంది ఉన్నారు అట్లా నా లెక్క కడుపు రాగిలి ఉన్నారు. కనుక అందరికీ న్యాయం చేయి, అందరికి మన కడుపులో పెట్టి చూసుకో. లేదంటే నీ ఇంటిని ముట్టనిస్తాం, అసెంబ్లీ ముట్టనిస్తాం, సెక్రటరీ ముట్టనిస్తాం, మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకో. ఎమ్మెల్యేలను మీ నియోజకవర్గంలో తిరగనీయం, అసలే తిరగనీయం. జై కళాకారుడా, జై కళాకారుడా. అరే ఆకనోడు సాకనోడు ప్రజలను పోషించనోడు, అరే ఆకనోడు, అరే రే ఆకనోడు, ఆకనోడు సాకనోడు, ఆకనోడు సాకనోడు ప్రజలను పోషించనోడు. అరే పనికి రాడేవాడు పనికి ఓడేవాడు, అరే నువ్వు పనికొస్తావు అనుకున్నాం, జెండాలు బట్టి దండాలు కొట్టుకుంటా నీ కాంగ్రెస్ పాలన వస్తే ఫలితమో దక్కుతుందని నీ ఇంటి చుట్టుమురు తిరిగినాం.
నువ్వు కూడా ఫామ్ హౌస్లో వండే దొరలాగా నువ్వు కూడా పరవశించి పండుకుంటున్నాం. అరే మాకు కూడా ఒక పేరు పెడతారు, ఈ మొదలు ఒక పేరు వచ్చింది, ఏం పేరు? అర్బన్ నక్సలైట్లు అంట. అరే గన్ను ఎందుకురా? గన్ను లాంటి వల్ల మేమే ఉన్నాం. ఈ పాట గన్ను అవుతుంది, ఈ పాట తూట అవుతుంది. అర్థం చేసుకో ఒకసారి. నీకు పోటీ రాలే, నీ కబ్జాలలో వాట పంచాలి అడగలే, నీ రాజకీయాలలో కూడా మాకు ఎమ్మెల్యే ఎంపీలు చేయమనిలే. సిగ్గు శరం ఉండాలి ధరణ. అరే ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అరే కొట్టపుటికి లేక రోడ్ల మీద భిక్షాటన చేస్తూ రోజుకు పుటా వస్తూ ఉన్నారు. సిగ్గు లేకుండా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు మీ ఫామ్ హౌస్లు కట్టుకోలేదా? మీరు కార్లు కొనుక్కోలేదా? మీరు లక్షలు ఎంట వేసుకోలేదా? అరే ఇక్కడ కాదు, హైదరాబాద్లో కాదు, భారతదేశంలో ఉంటే మా సంపద ఉంటే ఎవడో మా ఎంట పడుతుంది అనేది వేరే దేశాలలో మీరు కూడబట్టుకున్నారు. అయ్యా ఒక్కటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలకు హక్కులు ఉన్నాయి. ప్రజలను మీరు హక్కులను మీరు అంటగా తిరస్కరిస్తున్నారు. అయ్యా ముఖ్యమంత్రి వాళ్ళు తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మీ జిల్లా వాసిని, మీకు నిరంతరంగా మీరు గెలుపు పొందడానికి ఆహర్నిశలో డప్పుతోని డొక్కల మీద డప్పులు కొడుతూ పాటలు పాడుతూ మిమ్మల్ని గెలిగించినాం. కాబట్టి ఇప్పుడు ఒక డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుంచి మేము ఒక్కడే చెప్తున్నాం, 1000 మంది కళాకారుల ఉన్నాం, వీళ్ళకందరికీ న్యాయం చేయాలి, వీళ్ళ బతుకులలో వెలుగు నింపాలంటే తక్షణమే నువ్వు నోటిఫికేషన్ ఇస్తావా? జిల్లాలో కూడా నువ్వు సర్వే చేస్తావా తెలియదు. మా అక్క చెల్లెలందరినీ కూడా ఉద్యోగాలు కల్పించాలి. ఇంకా కనుక నువ్వు ఇంకా సమయాన్ని వృధా చేస్తే, ఇంకా సమయాన్ని నువ్వు తీసుకుంటే ఇది నీ పతనానికి దారి తీస్తుంది. ఆ ఫామ్ హౌస్లో పడిన దొర ఎట్లయిందో ఈ రోజు ఎక్కడ కాకుండా అసెంబ్లీలో కాకుండా జీతం కోసం బిచ్చగాళ్ళకి ఎట్లా తిరుగుతున్నాడో నువ్వు కూడా బిచ్చగాడి కంటే అధ్వానం అవుతావు, గుర్తుపెట్టుకో. అందుకోసం తెలియజేస్తున్నాం, మేము కళాకారులమయమ్మ, ప్రజా కళాకారులమయమ్మ, మేము కళాకారులమయమ్మ, ప్రజా కళాకారులమయమ్మ, ప్రజా కళాకారులమయమ్మ, పాటలెన్నో పాడుతాం మాయమ్మ, మేము కళాకారులం ఓయమ్మ, ప్రజా కళాకారులం మాయమ్మ, ప్రజా కళాకారులం ఓయమ్మ, పాటలెన్నో పాడుతాం మాయమ్మ. ఇలాంటి పాటలతోని తెలంగాణ ఉద్యమం తొలిదశ ఉద్యమంలో మా పాట మా ఆట క్రియాశీలకంగా పనిచేసింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పుడు ఎవరికైతే 9 మందికి ₹1 కోటి నజరానా ఇండ్ల ప్లాట్ ఇచ్చారో వాళ్ళు మా కళాకారులే, వాళ్ళకి ఇచ్చారు సంతోషమే. కానీ మాకు ఏమి ఇస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఉత్తగా కూడా మేము అడగట్లేము మిమ్మల్ని. 96వ జీవోలో నీ మేనిఫెస్టోలో ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరాల కాలపరిమితి గడిచినా ఇప్పటి వరకు నీరెత్తనట్టు నీ ప్రభుత్వం మరి నడుస్తూ ఉన్నది. అయ్యా మాకు ఉద్యోగాలు ఇవ్వండి, లేకపోతే ప్రతి జిల్లాలో మా కళాకారులు అందరూ అలర్ట్ అవుతారు, మీ ఎమ్మెల్యేలు తిరగనియరు, మిమ్మల్ని కూడా మీ ప్రభుత్వాన్ని కూడా గద్దెదించడానికి మా ఆట మా పాట పనిచేస్తుందని తెలియజేస్తూ జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. ఇక్కడ పోరు దీక్ష అనే కార్యక్రమంతో కూడా వారి గలాన్ని విప్పుతా ఉన్నారు. మాకు కూడా సాంస్కృతిక సారథిలో కూడా మాకు కళా సారథిలో మాకు జాబ్స్ కావాలని కూడా వారు ఈరోజు ఇక్కడ ధర్నా చేయబడతా ఉన్నారు. సో వారి మాటలు అడిగి తెలుసుకుందాం, అసలు ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు, దేనికోసం వారు పోరాడుతూ ఉన్నారు అన్న చెప్పండి. అసలు మీరు దేనికోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టుకున్నారు? తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ వస్తే మా కళాకారుల బాధలు తీరుతాయని ఆ టైంలో లాఠీ దెబ్బలు తిన్న కళాకారులు ఎందరో, విద్యార్థులు ఎందరో తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కళాకారులను ఆదుకుంటారని గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పుడు 550 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలు ఇచ్చినప్పుడు అందులో కొంతమంది ఫేక్ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అనూజ్ వెంకన్న గారు అందరిని పట్టుకొని కోర్టులో కేసు వేసి దాన్ని నోటిఫికేషన్ తేవడం జరిగింది. నోటిఫికేషన్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అదే కళాకారులని మళ్ళీ ఉద్యోగాల్లో బీఆర్ఎస్ హయాంలో తీసుకున్నారు. ఆ టైం నుంచి మళ్ళీ నిజమైన కళాకారులని తీసుకోవాలని ఎంతో ధర్నాలు చేస్తూ రాస్తారోకోలు చేస్తూ ఎంతో గూడుబెడ్లు కొట్టుకున్న మా ఆకలి బాధలు తీర్చండి బీఆర్ఎస్ హయాంలో అడిగితే ఇప్పటి వరకు తీర్చలేకపోయినరు. కాబట్టి గత ఎలక్షన్కి ముందు రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్లో మా రాష్ట్ర నాయకులని పిలిచి
మీరు మాకు సపోర్ట్ చేయండి, మాకు మద్దతు తెలపండి. మా ప్రభుత్వం వచ్చిన నెలలనే మీకు ఉద్యోగాలు ఇస్తాం, ఒక 1000 ఉద్యోగాలు మీకు కల్పిస్తాం, మిమ్మల్ని ఆదుకుంటాం, మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటాం అంటే మన 33 జిల్లాలో ఉన్న కళాకారులందరూ ఒక్క రూపాయి తీసుకోకుండా కూడా ఉచితంగా వాళ్లకు మనము కాంగ్రెస్ పార్టీ రావాలని కొట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి నెల గడిచింది, 2 సంవత్సరాలు గడిచింది, 3వ సంవత్సరానికి అడుగు పెట్టింది. అయినా కూడా మా కళాకారుల గోసాలు ఇప్పటివరకు చూడకపోవడం ఇది దురదృష్టం. అదేవిధంగా మన గత అసెంబ్లీలో కూడా మన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు గారు కూడా మాట్లాడినరు, అప్పుడు ఎలాంటి స్పందన లేదు. మరియు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మన అందశ్రీ గారిది బిల్లు వచ్చినప్పుడు దాని సందర్భంగా కూడా ధూమ్ధాం కళాకారులని తీసుకోవాలని అదే పాల్వాయి హరీష్ బాబు గారు మాట్లాడడం జరిగిండు. అదే రోజు సాయంత్రం అసెంబ్లీలో స్పీకర్ కూడా తెలపడం జరిగింది, కానీ దాని గురించి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ అన్నది రాలే. దాని గురించే మనం పోరు దీక్ష ఈరోజు 33 జిల్లాల కళాకారులు, మా కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి, మేము ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తలేం, మా హక్కులని మేము అడుగుతున్నాం. మేము కడుపు కాలబెట్టుకొని ఎప్పుడు తింటామో ఎప్పుడు పండుకుంటామో మనకేం తెలియదు. అలాంటి మా పిల్లలను అందరిని విడిచిపెట్టి తెలంగాణ కోసం మా ప్రాణాలు పోయినా పర్వాలేదని లాంటి దెబ్బలు తినోళ్ళం. ఈ ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే 33 జిల్లాల కళాకారులకు, నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారన్న నమ్మకం ఉంది కాబట్టి ఇవి పోరు దీక్ష శాంతియుతంగా చేయడం జరుగుతుంది. మా కొమరంభీం జిల్లా అధ్యక్షుడు మేడి కార్తిక్ గారు ఒక పాటతో మా కళాకారుల గోస ఏందన్నది మీకు వినిపించడం జరుగుతుంది. అందరికీ కళాభివందనాలు. ఈరోజు తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరపు నుంచి చలో ఇందిరా పార్క్ పోరు దీక్ష, ఇది అసలు నిజం చెప్పాలంటే ఇది కన్నీటి దీక్ష. ఎందుకంటే కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు, కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు. కోసి గొంగాడేసి కాలా గజ్జలు కట్టి, కోసి గొంగాడేసి కాలా గజ్జలు కట్టి, డప్పు సంకన పెట్టి ఊరూరా తిరిగాము, డప్పు సంకన పెట్టి ఊరూరా తిరిగాము. మా కళాకారుల బతుకులన్నీ మారుతాయి అనుకున్నాము, కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు, కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు. ఉద్యోగం లేదు మాకు, సద్యోగం లేదు మాకు, ఉద్యోగం లేదు మాకు, సద్యోగం లేదు మాకు. మింగెడు బతుకులు మావి, మండెడి కడుపులు మావి, మింగేటి బతుకులు మావి, మండే కడుపులు మావి. ఉద్యోగాలొస్తాయనే ఆశతోనే వచ్చినామయ్యా, కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు, కళాకారుల సంఘం అండి సారు, మాది కళాకారుల బృందం అండి సారు. జై కళాకారుడా. జై కళాకారుడా. మీ ప్రధాన డిమాండ్లు ఏంటో చెప్పండి, మీ ప్రధాన డిమాండ్లు ఏంటి ఈ పోరు దీక్షని వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నాయకులందరూ చూస్తున్నారు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లుని ఆమోదించి 1000 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలనేదే మా ప్రథమ డిమాండ్. సో చూశారు కదా, కళాకారులు కూడా వారి ఆటపాటలతో నిరసన తెలుపుతా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోసం చేసింది, సో మళ్ళీ మేము అధికారంలో వస్తే కూడా మీకు 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. సో ఎవరిని నమ్ముకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. వయసు మితిమీరిపోతూ ఉంది, పనులు లేవు, ఎట్లా బతకాలో అర్థం కావట్లేదు. సో మాకు ఈ ఇస్తానన్నటువంటి 1000 ఉద్యోగాలు ఇవ్వాలి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చుట్టుముడతామని కూడా వారు హెచ్చరిస్తూ ఉన్నారు. సో కళాకారులు కూడా ఇక్కడికి వచ్చి ఆటపాటలతో వారి నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. సో ప్రభుత్వం కూడా వారికి ఇచ్చినటువంటి మాటను, వారి ఏదైతే 1000 ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి మాట నిలబెట్టుకోవాలి, కళాకారులను ఆదుకోవాలి. కళాకారులు గొంతు విప్పితే ప్రభుత్వాలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి అవకాశం తెచ్చుకోకుండా ప్రభుత్వాలు కూడా ఈ కళాకారులకు సహకరించి వారికి ఇస్తామన్నటువంటి 1000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వారిని ఆదుకునే విధంగా వారి చర్యలు చేపట్టాలని కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ లోకేష్ గౌడ్ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.